బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చెక్ పోస్టుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. గత ఆగస్టులోనే చెక్ పోస్టుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్న కొందరు అధికారుల ఒత్తిళ్ల వల్ల రద్దు నిర్ణయం అమలు ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. పలు చెక్ పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడడంతో తక్షణం చెక్ పోస్టులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నీస్ తొలగిస్తున్నారు. సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్ తరోడా వద్ద ఉన్న అంతర్రాష్ట్ర ఆర్టీవ్ చెక్ పోస్ట్ ఎత్తివేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆగమేఘాల మీద ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో ఇక్కడి సిబ్బంది షాక్ కి గురయ్యారు. ఫర్నిచర్ మొత్తం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్ కు తరలించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఆర్టీఓ ఆధీనంలో ఉన్న అన్ని చెక్ పోస్టులను సాయంత్రం 5 గంటల లోపల క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అయిన 3 ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో బేల్టరోడా, ఆదిలాబాద్ జిల్లాలోని బోరస్ చెక్ పోస్ట్, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్ పోస్టులు ఈ 3ని 5 గంటల లోపల క్లోజ్ చేయాలని చెప్పేసి సిబ్బంది అక్కడ ఉన్న వస్తువులను కానీ ఈ భారీ గేట్లను కానీ తొలగించి తీసుకొస్తుంది. అయితే ప్రభుత్వం గతంలో గత వారం కింద ఏసీబీ దాడులు చేసింది. దాడిలో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు రిసిప్ట్ లేని క్యాష్ నట్టు తెలిసింది. నిర్మల్ జిల్లాలోని బేల్తరోలో 5,000 రూపాయలు దొరికినాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బోరలో 1,20,000 రూపాయలు దొరికినాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 3,000 రూపాయలు దొరికినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇట్లా అవినీతికి పాల్పడుతున్న అధికారులు అని చెప్పేసి చేసింది. అంతేకాకుండా ఇది ఆన్లైన్ ద్వారా, సిస్టమ్ ద్వారా చేద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏదన్నా కానీ వెహికల్ వచ్చినప్పుడు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసి ఇవి అంతర్రాష్ట్రంగా అంటే ఇంకొక రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావడానికి పర్మిషన్స్ ఉంటాయి. ఈ సర్వసాధారణంగా ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్స్, సరుకు పర్మిషన్ సంబంధించిన బిల్స్, వే బిల్స్ ఇవి చెకప్ చేస్తుంటాయి. ఈ లేని వాటిని ఇవి పట్టుకొని ఫైన్ వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అంటే ఇది ఏ విధంగా సరుకులు తీసుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ రవాణా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. ఏది ఏమైనటికి అవినీతికి పాల్పడుతున్నారన్న ఒక సాగుతో పాటు ఇది సరైన పద్ధతిగా అని చెప్పేసి చెక్ పోస్ట్ ఉండడం కరెక్ట్ గా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపల ఈ చెక్ పోస్ట్ అని క్లోజ్ అవుతుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చెక్ పోస్టుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. గత ఆగస్టులోనే చెక్ పోస్టుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్న కొందరు అధికారుల ఒత్తిళ్ల వల్ల రద్దు నిర్ణయం అమలు ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. పలు చెక్ పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడడంతో తక్షణం చెక్ పోస్టులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తక్షణం మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ఆగస్టు నెలలోనే ఈ యొక్క చెక్ పోస్టులు అన్నీ కూడా మూసివేయాలని జీవో రిలీజ్ చేసినా కానీ అది అమల్లోకి రాలేదు. ఎందుకంటే కొంతమంది ట్రాన్స్పోర్ట్లో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు దీనిలో ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఒక చెక్ పోస్టులను మూసివేయలేక ఆపారనేది కూడా అభియోగం ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ కూడా జరిగాయి. ఏసీబీ రైడ్స్లో లెక్కలకు మించి పైసలు దొరకడము, అదేవిధంగా అసలు ఈ డబ్బులకును అక్కడ ఉన్నటువంటి లెక్కలకు సంబంధం లేకపోవడము, పేపర్ చూడకపోవడం. అయితే ఏదైతే అవినీతి జరుగుతున్నా అక్రమ జరుగుతున్నటువంటి రవాణాను అడ్డుకోవాల్సినటువంటి చెక్ పోస్టులు అవినీతికి పెద్ద ఎత్తున ఆస్కారం ఇవ్వడము, అవినీతి చేసుకోవడము, తద్వారా అధికారులు లాభపడము, ప్రైవేట్ వ్యక్తులు లాభపడము, ఇదంతా కూడా గమనించినటువంటి ప్రభుత్వము వెంటనే దీన్ని తక్షణమే మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. అసలు రాష్ట్రంలో ఇన్ని చెక్ పోస్టుల పైన ఏకకాలంలో ఏ ఏసీబీ కూడా రైడ్ జరగలేదు. రాష్ట్రంలో అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి 15 చెక్ పోస్టులు ఉంటే ఏకకాలంలో 12 చెక్ పోస్టుల పైన మెరుపు దాడులు చేసింది. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఏసీబీ గ్రహించింది. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసింది. ప్రభుత్వం కూడా తక్షణమే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆ చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి బారిగేట్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బోర్డులను వెంటనే తొలగించాలనేది కూడా ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మంత్రి కూడా ఖచ్చితంగా మూసివేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే 5 గంటల సమయంగా వస్తుంది కాబట్టి ఎక్కడ చెక్ పోస్టులు అన్నీ కూడా మూసేశారు. అసలు ప్రధాన కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున అక్రమ రవాణాను అడ్డుకోవాల్సినటువంటి ఈ చెక్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు. ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలోనే ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇక చెక్ పోస్టులను ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా అక్రమంగా దోచుకుంటున్నారు, అధికారులు దోచుకుంటున్నారు, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా దోచుకుంటున్నారు, ప్రైవేట్ సిబ్బందిని కూడా కొంతమంది అధికారులు నియమించుకుంటున్నారని తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడుతున్నారు, అక్రమ వసూళ్లకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సిన దానికి గండి కొడుతున్నారనేది కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యొక్క చెక్ పోస్టులు ఉంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ముప్పటిగా అవినీతి సొమ్మును దోచుకుంటున్నారు అధికారులు అనేది కూడా ఏసీబీ ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పలంగానే ఈ యొక్క చెక్ పోస్టులను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ చేసింది ట్రాన్స్పోర్ట్ కమిషన్ నుంచి. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉంటాయో ఆ చెక్ పోస్టులు అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి చెక్ పోస్టులు అన్నీ కూడా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుని దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా ప్రభుత్వం బదనాం అవుతుంది, ప్రైవేట్ జేబుల్లోకి ఈ యొక్క డబ్బంతా వెళుతుంది, అవినీతి డబ్బు అనేది కూడా ప్రభుత్వం క్యాచ్ చేసింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ చెక్ పోస్టులను పూర్తిగా ఎత్తివేస్తూ మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడో ఈ యొక్క చెక్ పోస్టులను ఎత్తేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా గత జూలైలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది చెక్ పోస్టులను ఎత్తివేస్తూ. ఆగస్టులో జీవో జారీ చేసింది. కానీ ఆ ట్రాన్స్పోర్ట్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఈ యొక్క చెక్ పోస్టుల ఎత్తివేతను ఆలస్యం చేస్తూ వచ్చారు. కొందరైతే సూచన చేశారు, సీసీ కెమెరాలు పెడదాము, వీటిని నివారిస్తామనేది కూడా కొన్ని సూచనలు చేశారు. అయినా కానీ సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఏ చెక్ పోస్టులో కూడా లేవు. ఈ యొక్క నేపథ్యంలో ఇంకా అవినీతి ముప్పటిగా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం గ్రహించి ఈ యొక్క చెక్ పోస్టులను మూసివేయడానికి ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. రాజరెడ్డి, అలాగే ఈ నిర్ణయం ఇంతకు ముందే తీసుకున్నప్పటికీ ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి గల కారణం ఏంటంటారు? అయితే ఇంతకుముందే మీరు అన్నట్టు ఈ యొక్క నిర్ణయము జూలైలోనే జరిగిపోయింది. ఆగస్టులో జీవో కూడా తీసిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కొంతమంది ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసేసి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఆ సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా తాత్పర్యం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా అంతేకాకుండా కొందరు అధికారులు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకొని మరీ కూడా ఆ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళ ప్రైవేట్ సిబ్బందితోని డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అంతేకాకుండా
ఈ యొక్క ప్రైవేట్ సిబ్బంది ఆ డబ్బుల వసూళ్లకు పాల్పడము, ఏసీబీ 15 చోట్లలో 12 చోట్లలో ఏకకాలంలో రైడ్స్ చేయడము, ఆ లెక్కకు మించి డబ్బులు దొరకడము, ఆ డబ్బు ఎందుకు దొరికింది, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే లెక్కలు చూపకపోవడము, ఇవన్నీ కారణాల నేపథ్యంలో మూసివేశారు. అయితే మీరు అన్నట్టుగా ఆగస్టులోనే మూసివేయాలి, ఆగస్టులోనే జీవో వచ్చింది. కానీ దీన్ని ఏదో ప్రక్షాళనం చేస్తాము, ఇందులో సీసీ కెమెరాలు పెడతాము, ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాము, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాము, ఈ ప్రైవేటు దోపిడీదారుల ధరలను తగ్గిస్తాము, ప్రభుత్వానికి ఇన్కమ్ పెంచుతామని కొందరు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచన చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళ సూచనలను ప్రభుత్వము కాస్త తీసుకొని కాస్త జాప్యం జరిగింది. అయితే సూచన చేసినటువంటి ఉన్నతాధికారులు దాన్ని అమలు చేయడంలో మాత్రము వెనుకడుగు వేశారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ 2 నెలలు గడుస్తుంది కాలం, అయినా కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలే. ఎందుకు ఏర్పాటు చేయలేదంటే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇక ఈ అక్రమ వసూళ్లకు చెక్ పడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలే. ఇక ప్రభుత్వం కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటట్లేరు. అదేవిధంగా ఇక్కడ అక్రమంగా పెద్ద ఎత్తున డబ్బులతో దండుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులను ఎప్పుడో ఎత్తివేశారు, తెలంగాణలో కూడా ఎత్తివేస్తేనే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం భావించింది. ఈ యొక్క నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్ పోస్టులను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మొత్తం ఎత్తివేస్తూ మూసివేయాలనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే ఈ చెక్ పోస్టులు అవసరం లేదు, ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు మూసివేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇదంతా కూడా మూసివేయడానికి కూడా కారణం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడము, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళడము, కొందరు ఉన్నతాధికారులు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టీఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రైవేట్ సిబ్బందిని ఆ చెక్ పోస్టుల దగ్గర ఉంచి డబ్బులు వసూలు చేసుకోవడము, ఆ డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ జేబులలో నింపుకోవడము, ఇవన్నీ కూడా ఏసీపీ రైట్స్లో బయటపడ్డాయి. ఈ సంచలన విషయాలన్నీ బయటపడడంతో తెలంగాణ ప్రభుత్వం ఇక సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే చెక్ పోస్టులను, రాష్ట్రంలో ఉన్నటువంటి చెక్ పోస్టులు అన్నీ కూడా తక్షణమే మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మౌనిక, రాజిరెడ్డి, అలాగే అంతర్రాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్టులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? అంటే జిల్లాల వైజ్గా అంతర్రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులను కూడా ఎత్తివేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవన్నిటి కూడా ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెహికల్స్ పోయేటప్పుడు అంతా కూడా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు, పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళే ఆదాయం ఎక్కువ ఉంది. దీనికన్నా లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. వేరే రాష్ట్రపు వాళ్ళు వాహనాలు ఇక్కడికి వచ్చినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తుంది, చెక్ పోస్టుల దగ్గర ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతుంది అనేది కూడా ప్రభుత్వము బదనాం అవుతుంది అనేది కూడా ప్రభుత్వం గ్రహించింది. ఈ యొక్క నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను కూడా మొత్తం ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఉంటే ఆ 15 చెక్ పోస్టులను ఎత్తివేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మౌనిక.